గత 10 రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు, వార్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు, సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే. వాస్తవంగా ఇంత ఆందోళనకి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది. చాలా క్లారిటీతో క్లియర్గా ఉండేటువంటి అంశాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని, రాజకీయ నాయకులని, అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేసినాం. ఎస్, తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 85% మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో బీసీలకు 42% మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తారో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం. బాజాప్తా అసెంబ్లీలో, కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇలా ప్రజాక్షేత్రంలో. వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు. అది కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. కానీ ఆయనకున్నట్టున్నది, మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగినవాడు. కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించారో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణకు సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత, హక్కు పార్లమెంటుకు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. నేను అదే అంటున్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి 42% ఇస్తా అంటే జనరల్గా ప్రజలు నమ్ముతారు. కానీ దీని డ్రామా, వీళ్ళ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడే అర్థం కావాలి చాలామందికి. ఎందుకో ధైర్యం చేయలేకపోయినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి.
మంత్రులు షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడినారు. ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. సహకరించాల్సింది పార్టీలు కాదు, సహకరించాల్సింది వ్యక్తులు కాదు, సహకరించవలసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి. ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు. కానీ జడ్జిమెంట్ రాలేదు, తీర్పు రాకముందే ఆధారబాధర నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురువైద్దని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళే ఇచ్చుకున్నారు. దాంతో ఎంత అభాసుపాలైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని బీసీ సంఘాలు జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు ఏవైతున్నాయో నాయకులు కూడా ఎవరైతున్నారో నేను వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మనకు అనేక మంది న్యాయ నిపుణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు, ఇది నిలిచేది కాదు, ఇట్లా చేయడం భావ్యం కాదు, ఎవరిని మోసం చేస్తారు, వెనుకటి రోజులు కాదు, ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలున్నారు, రాజ్యాంగం పట్ల ఇంత అవగాహన ఉంది, చట్టం పట్ల ఇంత అవగాహన ఉంది, మీరు ఈ పని చేయొద్దని చెప్పిండ్రు. అయినా కూడా ఎందుకో ఇవాళ కొంతమంది సంఘాల నాయకులు కానీ సంఘాలు కానీ ఏదో బీజేపీ వ్యతిరేకిస్తుంది, లేకపోతే ఇంకోళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ వాదన పసలేని వాదన, గుర్తుపెట్టుకోండి. ఈ వాదన పసలేని వాదన. దేశం మొత్తంలో ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండు, ఒకటి ట్రైబల్స్, వాళ్ళు 70% అంటే 70% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, 90% అంటే 90% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ 90% అంటే 90% ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి. దానికి ఈ నిబంధన వర్తించదు. కానీ బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలుగా ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ లేదు. కాబట్టి ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరు అయితే వివరించారో, ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం. మీకు తెలుసు, ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం చక్కగా జరగాలి, మండల సచివాలయం చక్కగా జరగాలి, జిల్లా పరిషత్ చక్కగా జరగాలి. మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు బుడిగశోభ గారు జడ్పీటీసీగా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది. మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా ఊర్లలో గవి కావాలని చెప్పి. 73, 74 రాజ్యాంగ సవరణ మీరే తెచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, మర్చిపోతున్నారు మీరు. 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు. మరి ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది, 6 నెలల్లోనే మీరు 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పింది కదా. మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా, నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో, నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి. పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలే. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.